అందరికీ నమస్కారం. నేను మీ శివ. మీరు చూస్తున్నారు D6 న్యూస్ ఛానల్.80. ఇది మీ గలం. ఈ రోజు మన హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతం పెరిగిడి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ముచ్చర్ల గిరిబాబు గారు వినాయకుడి మండపం షెడ్ అనేది కింద ఫ్లోరింగ్ అనేది ఉచితంగా చేయడం జరిగింది. దానికి కార్యక్రమంలో భాగంగా దీని ఓపెనింగ్ కి బలరామకృష్ణ గారు, డాక్టర్ బాలు గారు వచ్చి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఓపెనింగ్ ఆయన చేతుల మీద జరిగింది. ఒకసారి దీని వివరాలు ఏంటో బాలు గారిని, గిరిబాబు గారిని అడిగి తెలుసుకుందాం. అయ్యి పిల్లడు మొహం అయిపోతున్నాను. పర్లేదు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బాలు. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను మొత్తం పెరిగిడిలోనేనండి. ఇక్కడ రావి చెట్టు ఉండేది, దీని పక్కన ఈ లైన్లో ఇలాంటి షెడ్, ఇదివరకు ఈ ఫ్లోరింగ్ అది ఉంది, కానీ ఇప్పుడు గిరిబాబు గారు ఇలా షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఫస్ట్ వినాయక చవితితోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత కూడా ఈ షెడ్ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎంతో కొంత ఎన్నో విధాలుగా ఉపయోగపడుద్ది అనుకుంటున్నాను. అంటే వర్షాకాలం ఇంటి దగ్గర ఏమన్నా పెట్టుకున్న చిన్న చిన్న కార్యక్రమాల్లో ఏమన్నా అడ్డంకాలు వస్తే ఈ షెడ్ కింద భోజనాలు ఏర్పాట్లు అవి చేసుకోవచ్చు. అలాగే ఏమన్నా చిన్నపాటి ఫంక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా ఇక్కడ నిర్వహించుకోవడానికి ఈ షెడ్ ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి ఆలోచనలు రావటం అనేది కొంచెం మెచ్చుకోదగ్గ విషయం గిరిబాబు గారిని. ఎందుకు అంటే మనకేం ఉందిలే అని వదిలేయకుండా ఊరికి ఎంతో కొంత ఉపయోగపడే పని చేసినందుకు ఆయన ముందు అభినందించాలి మనందరూ. ఓకే, ఇలాంటి ఇంకెన్నో చేయాలి అని చేస్తాడని ఆశిస్తున్నాను. అలాగే D6 ఛానల్ తరపున ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం చేసిన పెద్దలు డాక్టర్ గారికి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ముందుండి తన సొంత నిధులతో ఈ ముచ్చర్ల గిరిబాబు గారు ఇటువంటి కార్యక్రమాన్ని నెరవేర్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవే కాకుండా ఇంకా మా గ్రామంలో ఏదైనా చిన్న బడుగు బలహీన వర్గాలు కూడా ఏదన్నా కాస్త ఆయన శాయశక్తుల కృషి చేయాలని గ్రామానికి మా విన్నపంగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు సుబ్బారావు అండి, పెరిగిడి గ్రామస్తులు. తెలుగు యువతరం తరఫున గిరిబాబు ఈ కార్యక్రమం తలపెట్టినందుకు మా అందరికీ హర్షణీయంగా ఉంది. గిరిబాబు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితో ప్రత్యేక యువకుడు కూడా పెరిగిడి గ్రామంలో తన వంతు కృషి చేయవలసిందిగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు ముచ్చర్ల గిరిబాబు. ఈ పెరికిడి గ్రామంలో నేను నివాసం ఉంటున్నాను గత 2 సంవత్సరాలుగా. మా అమ్మ మా నాన్నగారి జ్ఞాపకార్థం కోసం ఊరి కోసం ఏదో చేయాలనుకున్నాను. ఇక్కడ ఈ నరసింహపాలెం రోడ్లో ఉన్న యువత అంతా కూడా గత సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు ఎంతో అద్భుతంగా చేసి నన్ను బాగా ఆకట్టుకున్నారు. సరే, వాళ్ళు గత సంవత్సరంలో అన్న మాకు ఇలా వర్షం పడినప్పుడు వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది అంటే, సరే తమ్ముడు షెడ్ అయితే నేను వేపిస్తానని చెప్పి నేను వాళ్ళకి మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారంగానే షెడ్ అయితే చేయించడం జరిగింది. ఇది ముచ్చర్ల గంగాధర్రావు గారు, మల్లేశ్వర గారి జ్ఞాపకార్థం, వాళ్ళ కుమారుడిగా గిరిబాబుని జ్ఞాపకార్థం ఈ షెడ్ని ఊరికి బహుకరిస్తున్నాను. మంచి కార్యక్రమాలు ఏవైనా సరే వీళ్ళు వాళ్ళు కులమతాలకు అతీతంగా ఈ షెడ్ని ఉపయోగించుకోవచ్చు. ఏ పూజా కార్యక్రమాలైనా సరే, ఏ దైవ కార్యక్రమాలైనా సరే ఆ ఇబ్బంది లేకుండా కమిటీకి తెలియజేసి ఉపయోగించుకోవచ్చు. ఇంతటికి సహకరించిన దీవెన కుమారు అండ్ కుర్రోళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది నేను డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎంతో కృషి నిలబడి ఇదంతా కూడా వాళ్ళే చేయించుకున్నారు. నేను డబ్బులు మాత్రమే పెట్టాను. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇంకా పెరికిళ్ళు ఏ చిన్న చిన్న అవకాశాలు ఉన్నా కూడా మా అమ్మ మన జ్ఞాపకార్థంగానే నా సాయి శక్తులు కూడా చేయడానికి నేను అన్ని విధాలు సిద్ధంగా ఉన్నాను. ఏదన్నా సరే నా శక్తి మేరకు చేస్తాను పెరికిడి నిమిత్తానికి.
షెడ్ ప్రతి ఒక్కరు ఫ్రీగా వాడుకోవాలా? ఏమైనా amount ఎటువంటి అమౌంట్ లేదండి. ఎవరైనా సరే ఒక కమిటీ ఉంది, కమిటీకి తెలియజేసి ఒక రోజు ముందుగానే దీన్ని వాడుకోవచ్చు. వర్షాకాలంలో కానీ వాళ్ళ వ్యక్తిగత ఫంక్షన్లకు కానీ ఎవరైనా సరే వాళ్ళు అందరూ వాడుకోవచ్చు. మా కమిటీకి తెలియజేసి వాడుకోవడం ఫ్రీగానండి, ఎవరికి రూపాయి ఇవ్వాల్సిన పని లేదు. ఏ కులమైన అసలు మతాలకి కులాలకు అతీతంగానండి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవచ్చు. పెరిగిడి గ్రామస్తులు ఒక రోజు ముందు తెలియజేసి వాడుకుంటే సరిపోతుంది. అంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.